జాంబవంతుడికి తెలుసు హనుమకి శాపం ఉందని. జాంబవంతుడికి తెలుసు ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయనకి శాపం పోతుందని. ఇంతకాలం చేయలేదు. ఎందుకు చేయలేదు? హనుమయే చెయ్యవలసిన కార్యం ఆయనకి కనపడలేదు. హనుమ కాకపోయినా ఇతరులు చేస్తున్నారు కాబట్టి హనుమ అవసరం లేదు కాబట్టి ఆయన చేయలేదు. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క మనశ్శాంతి, సీతమ్మ తల్లి యొక్క మనశ్శాంతి, అథవా వాళ్ళిద్దరి జీవితములు, ఇన్ని వేల మంది వానరుల యొక్క జీవితాలు. ఎందుకని సీతాదర్శనం చెయ్యలేదు, ఆలస్యం అయిపోయింది, వెనక్కెడితే చంపేస్తాడు సుగ్రీవుడు. ఇంతమంది వానరుల జీవితాలు, అవతల ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు, సుగ్రీవుడి యొక్క జీవితం ముడిపడ్డాయి. ఇప్పుడు ఆయనకి శాప విమోచనం జరిగితే తప్ప ఆ కార్యం నడవదు. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వాడు ఇంకొకడు లేడు. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వారు హనుమ ఒక్కరే. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడం అంటే ఏదో వెళ్ళిపోయి లంకాపట్టణానికి వెళ్ళి నేను చూశాను సీతమ్మని అని వచ్చేయడం కాదు కదా. సీతమ్మ తల్లి దర్శనం చేయడం అంటే సీతమ్మ తల్లితో మాట్లాడాలి, అక్కడ ఉన్న పరిస్థితిని తట్టుకోవాలి, అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించగలగాలి. ఇంతటి సామర్థ్యము కలిగినటువంటి వాడై ఉండాలి. కేవలము శరీర బలంతో వెళ్ళిపోగలిగిన వాడు చాలడు అక్కడ. అసలు అలా వెళ్ళగలిగిన వాడు కూడా అక్కడ కనపట్టలేదు. ఇటువంటప్పుడు ఇన్ని ప్రభావములు, ఇన్ని శక్తులు ఎవరి యందు నిక్షిప్తమై ఉన్నాయో ఆయనకి జ్ఞాపకం రావాలి, నాకు ఈ శక్తి ఉన్నది అన్న విషయం. కాబట్టి ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాడు జాంబవంతుడు.